శభాష్, నువ్వు అత్తగారు అని తెలిసే నీ చేత ఉడిగాలు చేయించిందే సాధ్వేమ తల్లి. మహాపుణ్యం సంపాదిస్తుందిలే. ఓహో, ఈ మెహర్బారీకేనా ఎప్పటికప్పుడు నువ్వు గైరాజరయ్యేది? భలే, కుటుంబ గౌరవాన్ని గంగలో కలుపుతున్నావనే దాని వేనా గురించి. మరి నువ్వు చేసినేమిటి? ఒడ్డు తెరుస్తున్నావా? లేకపోతే మహాపురాణాల్లో జరిగినట్టు నువ్వు ఒక మరో చరిత్ర సృష్టించాలని తాపత్రయమా? సిగ్గులేదు? లేదురా, నీకు తల్లిని కదా. నువ్వు మీ ఆయన అప్పుడే పోట్లాడుకుంటారు కదా, మళ్ళీ అప్పుడే ఎలా కలుసుకుంటారు? అదో మన్మథ లీల. పోట్లాడుకున్న కాసేపటికి ఎందుకు పోట్లాడతామో మర్చిపోతాం. కారణం మర్చిపోయాక మరి ఇంకెలా పోట్లాడతాం? నెంపాదిగా మాట్లాడుకుంటాం. మొగుడు పెళ్ళాల మధ్య చూడు ఏమీ ఉండకూడదు. అన్ని విప్పి చెప్పేసుకుని ఎవరి వల్ల తప్పైతే వాళ్ళు లెంపలేసుకుంటే సరి. అర్థమైందా? పాలు విరిగినట్టు మనసు విరిగినా పంచదార లాంటి ప్రేమతో అత్తుకుంటేనే ఆ కాపురం తీయగా. సరే, ఎవరు చేశారు ఈ పాలుకోవా? చాలా బాగుంది. మా ఆయ. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు కానీ అదృష్టం కొద్దీ మా ఆయ. నేను చాలా అదృష్టవంతురాన్ని. ఈవిడే. హాయ్. ఇదిగో ఆగు, పేరు లీలావతి. నమస్కారం. నీకే నమస్కారం చెప్పేది. నమస్కారం చెయ్యి. నమస్కారం. రోజు ఉదయంలాగా వస్తుంది, ఆగో పొద్దుపోయకపోతుంది. తన ఇల్లు ఒళ్ళు లెక్క చేయకుండా నా ఇంట్లో ఊడిగొంచేస్తుంది. ఇంత చేస్తే నేను ఆవిడ తిరిగి ఇచ్చేదేమిటి? నెలకు 4 డబ్బులు. మరో విషయం తెలుసా? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానని పిలు, రాదు. ఏక పత్ని వ్రతం లాగా ఏక పని మనిషి వ్రతం. పని మనిషి కాదే, పాపిష్టిదానా. నువ్వు సేవలు చేయవలసిన దేవత. మీ అత్తగారు సుహాసిని. అత్తగారా? టీకే సుగుణాకర్రా గారికి తల్లి గారు. నీ నెత్తిన కాలేసి తొక్కవలసిన అత్తగారు నిన్ను నెత్తినెట్టుకుని పూజిస్తున్నారంటే అదంతా నీ అదృష్టం కాదే, ఆవిడ గొప్పతనం. ఏమండి ఏమండి, మీ రహస్యం కడుపులో దాచుకోమని అనుకున్నాను కానీ కన్నీళ్ళు ఆపుకోలేకపోయానండి. నన్ను క్షమించండి. నేను వెళ్తాను సుహాసిని. ఎక్కడికి వెళ్తున్నావు? జవాబు చెప్పి వెళ్ళు. జవాబు చెప్పి వెళ్ళండి. కావాలని ఇలా చేసావా? నీ కడుపు తీపి నువ్వు చూసుకున్నావు, బాగుంది. మీ కడుపు తీపి మీరు చూసుకున్నారు, బాగుంది. నా గుండె కొత్త మాట ఏమిటి చెప్పు. చెప్పండి. నోటికొచ్చినట్టు మాట్లాడాను, చెప్పకూడని పనులు చేయించాను. ఇంత పాప నా కంట కట్టావు. ఇది నీకు న్యాయమేనాయా? నీకు న్యాయమేనా అత్తయ్యా? మీరేడుస్తారేమత్తయ్యా? మీ ఔదార్యాన్ని తలుచుకుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఇంత జరిగినా ఒక కన్నీటి చుక్క రాల్చలేని పండరాతి గుండె నాది. నిప్పులో నీళ్లు పుట్టవమ్మా, నీది మండుతున్న గుండె నాకు తెలుసు. అత్తయ్య. ఏమ్మా? లేమ్మా లే. నా గుండె మంటకి మందేమిటో ఇప్పుడే తెలిసింది. ఏంటమ్మా? నా సమస్యలన్నిటికీ ఇప్పుడే ఒక సమాధానం కూడా దొరికింది. ఏమిటమ్మా అది?
రామ్మా, లోపలికి రా. హారతివరే అత్తయ్య. ఏమిటమ్మా? అత్తవారింట్లో మొదటిసారిగా అడుగు పెడుతున్నాను. కోడలి కనుకొచ్చాను. మీ మనవని తీసుకోండి. పూజ గది ఎక్కడా? బాగా ఆలోచించుకునే వచ్చావమ్మా? అవునత్తయ్య, ఇంతకాలం పడ్డ కల్లోలానికి స్వస్తి చెప్పేశాను. ఇప్పుడు మనసు నిర్మలంగా ఉంది. మీ అబ్బాయితోనే కాపురం, మా అత్తయ్య గారి సేవలతోనే నా జీవితం. ఇక్కడ కూడా ఒక గుమ్మ ఉందే. లంకంత ఇల్లు అంటారు, ఇదేనేమో. చాలా బాగుంది. మార్గది ఎక్కడా? రావణాసురుడుదా? ఏమ్మా, నీకు ఈరోజు ఆఫీసు లేదా? వారు వద్దంటే ఉద్యోగం కూడా మానేస్తాను అత్తయ్య. సాయంత్రం ఏదైనా బండి మాట్లాడి అక్కడ సామాన్లు తీసుకొచ్చేస్తాను. ఉండేది ఇద్దరే కదా, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? సగం అద్దెకిచ్చేస్తే బాగుండేదేమో. పాప ఉయ్యాలి ఎక్కడ కట్టాలి? ఏమ్మా, వాడు నిజంగా మారాడని నమ్ముతున్నావా? అవునత్తయ్య, మీకు నమ్మకం లేదా? నా బిడ్డ మీద నాకు వల్లమాలిన నమ్మకం. వాడు చచ్చినా మారడు. నీకు హిందీ తెలుసు కదా? ఒక నిమిషం. ఈ ఉత్తరం వచ్చి 10 రోజులైంది. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే ఒక ఉత్తరం వచ్చింది. మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలొచ్చిన అమ్మాయి ఆ ఉత్తరం చదివి అర్థం చెప్పింది. ఈ రోజు కాపురం చేయాలనొచ్చిన నువ్వు ఈ ఉత్తరం చదివి అర్థం చెప్పమ్మా. బోధపడిందిలే. మావాడు చేసిన మరో పాపం కవర్లో మూట కట్టి పంపారెవరు కదా? ఎప్పుడు బద్దలవుతుందో ఏమో. బాబుని తీసుకోమ్మా. మీరెవరు? माफ कीजिए, ये सुगना कर्ची का घर है? आप कौन है? मैं सुगना कर्ची का धर्मपत्नी हूँ. ధర్మపత్ని. ఇప్పుడు ఎవరికమ్మా నేను హారతి ఇవ్వాలి? సుహాసిని, నువ్విక్కడికి వస్తావని నాకు తెలుసమ్మా. దేవుడు కన్నీరు తుడుస్తాడు గాని గాయాన్ని మాన్పడు. నీకు ప్రాణంతో పాటు జ్ఞానం కూడా ఇచ్చినప్పుడే అతని బాధ్యత తీరిపోయింది. అన్నీ కలిసొచ్చినప్పుడు నీ కాళ్ళ కట్టుపడుతున్నది ఏమిటి సుహాసిని? నీ గతమే కదా. ఆ గతాన్ని కడిగేసి నీకు పునర్జన్మనిచ్చే పవిత్ర స్థలంలో ఉన్నావు. పద, తలారా స్నానం చేసి నీ గతానికి తిలోదకాలి. నీ గతం అంతా కడుక్కుపోని, నీ జ్ఞాపకాలన్నీ గంగలో కలవని, నీ అనుభవాలన్నీ నీళ్లలో కొట్టుకుపోని. మునుగు, మళ్ళీ మునుగమ్మా. మనసు శరీరం మంచు కడిగిన మల్లెపూలా తేల్ని. అత్తయ్య, ఏమైందమ్మా? నా మంగళసూత్రం. వెతకొద్దమ్మా. ఊగిసలాడే నీ మనసు గుర్తుగా ఉన్న నీ మాంగళ్యాన్ని ఆ దేవుడే తీసుకుపోయాడమ్మా. అయోగ్యుడు కట్టిన మాంగళ్యానికి విలువ లేదని
ఆ భగవంతుడిచ్చిన తీర్పమ్మా ఇది. కొత్తగా తిలకాన్ని దిద్దుతున్నాను. కొత్త జీవితానికి స్వాగతం చెప్పు. ఇప్పుడు వెళ్ళమ్మా. భగవంతుడి ఆశీస్సులు తీసుకుని నీకోసమే ఎదురు చూస్తున్నా ఆ భరణి దగ్గరికి వెళ్ళమ్మా. అత్తయ్య, సుహాసిని, ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే నువ్వు మళ్ళీ నా మొహం చూడు. భగవంతుడా, దేవుడి పేరు చెప్పి పాపాలు చేసే దేశంలో ఒక పుణ్యకార్యం కోసం నీ పేరు వాడుకున్నాను. నన్ను క్షమించు.